ప్రైజ్ లార్డ్. యేసయ్య నామములో డైలీ మన వాక్య ధ్యానంలో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. ఇంతవరకు మీరు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయలేదంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ దేవుడు వాక్యాన్ని అనేకులకి మీరు తెలిపించండి. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఈరోజు దేవుడు వాక్య భాగాన్ని లూకా 6:35 వచనం నుంచి ఒక భాగాన్ని మనము ధ్యానించుకోబోతున్నాం. మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చెయ్యుడి, అప్పియుడి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండుడి, మీరు సర్వ ఉన్నతుడై కుమారులై ఉండురు. హల్లెలూయా. దేవుడు పిల్లలు అని చెప్పబడతామంట. ఎప్పుడు చూడండి, మీ శత్రుల్ని మీరు స్నేహించేటప్పుడు, వాళ్ళకి మీరు మేలు చేసేటప్పుడు రెండు కార్యాలు, రెండు ఆశీర్వాదాలను దేవుడు మనకి కలిగిస్తున్నాడు. ఒకటి ఏంటంటే మన ఫలము దేవుడు సన్నిధిలో గొప్పగా ఉంటుంది. రెండోది, మన సర్వ ఉన్నతుడైన మన యెహోవా తండ్రికి, దేవుడికి మీరు నేను తండ్రి పిల్లలుగా అని చెప్పబడతామంట. వి విల్ బి ఎ గాడ్ చిల్డ్రన్. దేవుడి పిల్లలు అని చెప్పబడతామంట. ఎప్పుడు మనకి కీడు చేశారు చూడండి, మనకు ద్రోహం చేశారు చూడండి, వాళ్ళని మనం ప్రేమించి, వాళ్ళని ఆశీర్వదించి, వాళ్ళకి మేలు మాత్రమే చేయాలంట. ఈ వాక్యంలో చెప్పబడింది. ఇంకా ఒక స్టెప్ పైకి పోయి, ఏ ఒక ఎక్స్పెక్టేషన్ లేకుండా వాళ్ళకి అప్పు ఇవ్వండి. అప్పు వచ్చి అడిగితే వాళ్ళకి అప్పు కూడా ఇచ్చేయండి. అది ఎక్స్పెక్ట్ చేయక మెల్ల తిరగా ఇస్తారని. అలా మీరు మేలు చేసేటప్పుడు దేవుడికి మనము కుమారులు, కుమార్తెలు అని చెప్పబడతాం. హల్లెలూయా. చూడండి, ఏదో వారం మందిరానికి వెళ్ళి కానుకలు ఇచ్చేది, దీనివల్ల మీరు నేను దేవుడి పిల్లలని చెప్పబడమంట. మన శత్రువులు మనం ప్రేమించేటప్పుడు ఈ ఉన్నతమైన దేవుడికి, యేసయ్యకి నేను పిల్లలము అని చెప్పబడతాం. చూడండి, ఎలాగంటే యేసయ్య కూడా అదే చేశాడు. యూదాస్కారియతు యేసయ్యకి అంత ద్రోహాన్ని చేశాడు. డబ్బు కోసం అతన్ని చూపించాడు. పేతురు దేవుడు ఎవరంటే నాకు తెలియదు, యేసయ్య ఎవడో నాకు తెలియదు అంటున్నాడు. వాడు వీడనంతా పేతురు మాట్లాడుతున్నాడు. చూడండి, ఎంత బాధ కలిగించే కార్యాలు. అయితే యేసయ్య వాళ్ళని క్షమించాడు. పేతురు వెనక్కి తగ్గిపోయినా కూడా అతన్ని సంధించేదానికి యేసయ్య వెళ్ళాడు. యోసేపు విషయంలో మనం చూసేటప్పుడు బైబిల్లో అతని సొంత అన్నలు అతన్ని ద్రోహం చేశారు, శత్రులుగా మారిపోయారు. అయితే యోసేపు ఏం చేశారు తెలుసా? వాళ్ళకి కీడు చేయకుండా మేలు మాత్రమే చేశారు. కాబట్టే దేవుడు అతని ఇద్దరు పిల్లల్ని, ఈ గోత్రాలు ఉన్నాయి చూడండి, ఆ లిస్ట్లో ఇద్దరు పిల్లలకి స్థలం ఇచ్చారు. మిగతా అందరికీ వాళ్ళ పేర్లు మాత్రమే ఇచ్చారు. అయితే యోసేపుకు మాత్రం డబుల్ ద పోర్షన్. హల్లెలూయా. అలాగనే దేవుడు మనకు కూడా కలిగిస్తాడు. ఇప్పుడు మన శత్రువులకి మనం మేలు చేసేటప్పుడు, వాళ్ళ కోసం మనం ప్రార్థన చేసి, వాళ్ళు చెడిపోవాలి, వాళ్ళు అన్యాయంగా పోవాలని చెప్పి కాదు, వాళ్ళని, వాళ్ళ కుటుంబాన్ని ఆశీర్వదించండి సయ్యా. ఒకవేళ నీ గురించి, నీ సేవ గురించి వాళ్ళు చాలా తప్పుగా మాట్లాడుతూ ఉండొచ్చు, నీ కుటుంబానికి విరోధంగా వాళ్ళ కార్యాలు చేయొచ్చు, నీపైన కంప్లైంట్లు ఇవ్వచ్చు, నేను శపించవచ్చు, నీ సేవ చెడిపోవాలని అనుకోవచ్చు. అయినా వాళ్ళని మీరు ప్రేమించి మేలు చేసేయండి. మిగతా కార్యాలు దేవుడు చూస్తాడు. క్రీస్తునందు ప్రియులారా, నా జీవితంలో నాకు 4 వయసు ఉండేటప్పుడు మా తండ్రి గారు మమ్మల్ని విడిచేశారు. చిన్నప్పటి నుంచి వాళ్ళు పైన నాకు చాలా చేదు ఉనింది, విరోధం ఉనింది. ఒకరోజు ఒక స్థలంలో నేను ప్రార్థన చేసేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడాడు. నువ్వు నీ తండ్రిని క్షమిస్తే, అతనితో నువ్వు సమాధానంగా ఉండి అతనికి నువ్వు మేలు చేస్తే, నేను నిన్ను వాడుకుంటానని చెప్పాడు. రియల్గా చెప్పాలంటే నా సొంత బలంతో అది నేను చేయలేకపోయా. అయితే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను బలపరిచారు. చూడండి, నేను దేవుడి దగ్గర సమర్పించుకున్న, యేసయ్యా ఇది నా సొంత బలంలో నేను చేయలేను, అయితే మీరు నన్ను బలపరిస్తే నేను చేయగలను అని విశ్వాసిస్తున్నాను అని నా రియాలిటీని దేవుడికి ముందు ఒప్పుకున్నాను. దేవుడు నన్ను బలపరిచారు. తర్వాత 28 సంవత్సరాల తర్వాత మా నాన్నగారు ఫోన్లో నాతో మాట్లాడి సారీ క్లమెంట్ అని చెప్పారు. చూడండి, అతన్ని క్షమించేదానికి, అతనితో మంచిగా సమాధానంగా ఉండేదానికి దేవుడు నాకు కృప చూపించారు. కాబట్టి చూడండి, ఈరోజు సేవలో దేవుడు మమ్మల్ని వాడుకుంటున్నారు, ఆశీర్వదిస్తున్నారు. మీకు కూడా దేవుడు అలాగనే చేస్తారు. మీకు విరోధంగా చేసిన వాళ్ళని, శపించిన వాళ్ళని, మీకు కీడు చేసిన వాళ్ళని క్షమించండి, వాళ్ళకి మేలు మాత్రం చేయండి. మీ చేతితో ఎవరికి కీడు చేయొద్దు. స్టార్ట్ డూయింగ్ గుడ్ ఫర్ దెమ్, లవ్ దెమ్ విత్ ద క్రైస్ట్ లవ్. వాళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టండి. అయితే లవ్ దెమ్, ప్రే ఫర్ దెమ్. అలా మీరు చేసేటప్పుడు మీరు ఉన్నతమైన దేవుడికి కుమారులు, కుమార్తెలు అని చెప్పబడతారు. మీకు దేవుడు మేల్ని గొప్పగా చేసేది మీరు చూస్తారు.
ప్రార్థన చేసుకుందామా? యేసయ్యా, మాకు ఈ కృపను చూపించండి అయ్యా. మేము మీకు పిల్లలుగా ఉండేదానికి, ఇదిగో మా శత్రువుని స్నేహించేదానికి మాకు బలాన్ని, కృప చూపించండి. ఈ వాక్య భాగం వినే ఒక్కొక్కరిని ఆశీర్వదించండి, గొప్ప కార్యాలు చేయండి. ఈరోజు మీ పిల్లలు చేసే ఒక్కొక్క పనిని వర్ధిల్ల చేయండి. యేసయ్య నామములో మీ సుఖం, మీ ఆరోగ్యం కలుగునుగాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ వి ప్రే. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.